హాయ్ బ్రో, ఏం పేరు? నా పేరు అప్పన బాబు. ఎక్కడి నుంచి అండి? రాజమండ్రి సిటీయే. ఓకే అన్న, ఒక చిన్న టాస్క్, ఏం లేదు, పిక్ ఎనీ వన్ ఆఫ్ దీస్ టూ. ఇద్దరు బాగానే చేశారు, నాకు తెలిసి ఇద్దరు ఎవరు వచ్చినా ఓకే, బాగానే ఉంటది. సో ఏ ఆస్పెక్ట్స్ లో ఎవరెవరు బాగా చేశారో చెప్పండి. అంటే వైసీపీ అయితే క్యాస్ట్ అవి ఏమి చూడలేదు, అందరినీ ఈక్వల్ గా చూసింది. స్కీమ్స్ అన్ని అందరికి ఈక్వల్ గా ఇచ్చారు. అండ్ చంద్రబాబు వచ్చినప్పుడు కొంచెం డెవలప్మెంట్ అవి బాగా జరిగింది. సో వైఎస్ఆర్సీపీలో సంక్షేమం బాగా జరిగింది, అభివృద్ధి అయితే లేదంటారు. అండ్ టీడీపీలో సంక్షేమం తక్కువ, అభివృద్ధి ఎక్కువ. సో రెండిట్లో ఏదొచ్చినా మంచిదే. మీరు ఏది రావాలనుకుంటున్నారు? నేనంటే ఇంకేది అని చెప్పలేను, రెండిట్లో ఏదైనా నాకు ఓకే. ఓకే. సో రాజమండ్రి సిటీ అంటున్నారు, ఇక్కడ అభ్యర్థులు తెలుసా? అభ్యర్థులు టీడీపీ తరపున ఆదిరెడ్డి వాసు గారు, వైసీపీ తరపున మార్గాని భరత్ గారు. ఎవరు వస్తారంటారు ఈసారి? ఇక్కడైతే నేను భరత్ గారు వస్తారు అనుకుంటున్నాను. దాకా ఇక్కడ వైసీపీ గెలవలేదు, ఈసారి గెలుస్తుంది అంటారా? భరత్ గారు అయితే బాగానే చేశారు, పార్క్స్ అవన్నీ బాగానే డెవలప్ చేశారు. మేబీ భరత్ గారే వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. ఇక్కడ టైట్ బ్యాటిల్ ఉంటుంది అంటారా మరి స్టేట్కి వచ్చేసరికి? మేబీ దెబ్బగా జరగచ్చు. ఎవరు వచ్చినా కానీ జస్ట్ మెజార్టీతో బయటపడతారు. బార్డర్ పాస్ ఇద్దరు దెబ్బగానే పోటీ. సంక్షేమం అనేది ఈ రోజు వస్తుంది. ఇన్ ఫ్యూచర్లో మన తరాలకి సంక్షేమం ఇస్తే సరిపోదు కదా. ఆల్రెడీ ఇప్పటికే 2 లక్షల కోట్లు ఓన్లీ పంచిపెట్టడానికి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. అదైతే డెవలప్మెంట్ కోసం చేశారనుకో, రేపు పొద్దున్న ఇంకొక 10 years తర్వాత మన ఫ్యూచర్లో ఉన్నటువంటి మన తర్వాత నెక్స్ట్ జనరేషన్కి బాగా డెవలప్మెంట్ ఉంటుంది. తీసుకోవాలి. ఎప్పుడు కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఉత్పత్తి రావాలి. ఉత్పత్తి ఉంటే ప్రొడక్టివిటీ రాస్తేనే తర్వాత రేపు నెక్స్ట్ జనరేషన్కి దాని మీద ఫలాలు అందుతాయి. లేకపోతే పంచుకుంటూ వెళ్ళిపోతే డబ్బులు ఎక్కడ ఉపయోగం ఉండదు. అప్పులు తప్పించి రేపు పొద్దున్న ఇన్ ఫ్యూచర్లో ఉండదు. మనం మన రాష్ట్రాన్ని మన కుటుంబంగా భావిస్తే మన కుటుంబంలో మన కుటుంబ పెద్ద మనకు అప్పులు చేసి తిండి పెడుతున్నారు అనుకోండి, ఆ భారం ఎవరికి వస్తుంది? రేపు పొద్దున్న నాకు వస్తుంది, కుటుంబానికి అందరికీ భారం వస్తుంది. అది ఇప్పుడు పెడుతున్నారు, ఇప్పుడు బిర్యానీ పెట్టేస్తున్నారు, లేకపోతే ఇప్పుడు సరిపోతుంది అప్పు తెచ్చి పెట్టేస్తున్నారని చెప్పి నేను సంతోషపడ్డాను అనుకోండి, రేపు పొద్దున్న ఆ భారం అంతా మోయాల్సింది కుటుంబంలో ఉన్న సభ్యులు మోయాలి. అది గ్రహించినప్పుడు మనకు బాగుంటుంది. అదే ఒక దారి చూపించారనుకో, సంపాదించే దారి చూపించారనుకో, ఆయన పెట్టినా పెట్టమని మనం సంపాదించుకుని తింటాం మనకు అప్పులు లేకుండా. రాజమండ్రి రూరల్ అన్నారు, ఈసారి అక్కడ అభ్యర్థులు ఎవరండి? మాకు గవర్నమెంట్ బుచ్చయ్య చౌదరి గారండి, వైసీపీ తరఫు నుంచి వేణుగోపాల్ గారు. ఎవరు గెలుస్తారంటారు? ఐ థింక్ యాక్చువల్గా ఏంటంటే కొంచెం అటు ఇటు ఉంది. యాక్చువల్గా అక్కడ కందులు దుర్గేష్ గారు రావాల్సింది మనకి, అది జనసేనకి నుంచి అక్కడికి నిడదవలు వెళ్ళిపోయారు, ట్రాన్స్ఫర్ అయ్యారు. సో యాక్చువల్గా గవర్నమెంట్ బుచ్చి చౌదరి ఉన్నారు, కూటమి కాబట్టి 100% మళ్ళీ బుచ్చి చౌదరి గారు హ్యాట్రిక్ కొడతారు, వస్తారు. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, ఏం పేరు? నా పేరు రాఘవ. ఎక్కడి నుంచి అన్న? రాజమండ్రి. అర్బన్. ఏం లేదన్నా, ఒక చిన్న టాస్క్ ఉంది మన దగ్గర. సో ఈ 2 పోస్టర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ, మీరు చూడండి. సో ఈ 2 పోస్టర్స్లో ఒకటి పిక్ చేసుకోండి మీరు. బీజేపీ తీసుకోండి, అది చేతిలో అటు కెమెరాకి చూపించండి, మీరు పిక్ చేసుకున్నారు. సో దీన్ని పిక్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటిది అంటారు? ఒక రీజన్ చెప్పండి. ఒక్క రీజన్ అంటే దీని ముందు చెప్పబోయే ముందు ఒకసారి వైఎస్ఆర్సీపీ గురించి చెప్పాలి. అంటే వైఎస్ఆర్సీపీ మనకి వాళ్ళ జగన్ వాళ్ళ ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి చాలా బ్రహ్మాండంగా పరిపాలించారు, చాలా ఎక్సలెంట్గా పరిపాలించారు. ఇంకా నిజంగా ఆయన కనుక ఉంటే కనుక నెక్స్ట్ టైం కూడా ఆయనే గెలిచేవారు గ్యారంటీగాను. ఆయన అంటే మాకు అందరికీ చాలా అభిమానం. ఆయన వల్ల చాలామంది మరి ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ చాలామంది అనేక రంగాల వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అయ్యారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఆ ప్రకారంగా మనం తర్వాత మనకి జగన్ గారికి ఓటేయడం జరిగింది. జగన్ గారికి ఎందుకంటే అభిమానం అటువంటిది. తర్వాత ఇంకా మరి పరిస్థితులు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఈ బీజేపీ, జేసీపీ, టీడీపీ కూటమి ఏంటంటే మొన్న ఎలాగైతే మరి జగన్ గారి విషయంలో మనం మార్పు అనుకుని మనం ఓటేసామో అదేవిధంగా ఈసారి కూడా మార్పుతోటే మనకి ఈ కూటమి ఓటేద్దామని చెప్పేసి. మామూలుగా మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా ఆంధ్ర వాళ్ళకి, ఏంటంటే ఎవరిని చూసినా 10 ఏళ్ళు చూస్తారు, అది పోయినసారి బ్రేక్ అయింది, 5 ఏళ్ళకి బ్రేక్ చేసేసారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ బ్రేక్ అవుద్దా అది, లేకపోతే 10 ఏళ్ళ రొటీన్ ఫార్ములాని అప్లై చేస్తారంటారు ఆంధ్ర ప్రజలు? బ్రేక్ అవుతుంది సార్, బ్రేక్ అవుతుంది. ఎందుకంటే చాలా రంగాలు ఏంటంటే కొంచెం డిస్టర్బ్ అయ్యాయి దానివల్ల. పిక్ చేసుకున్నారు, దీని ఫాల్ట్ చెప్పారు, వీళ్ళు ఏం చేస్తారనుకుంటున్నారు? వీళ్ళు వస్తే వీళ్ళు ఏంటి అంటే ఉద్యోగాలు కానీ ఫస్ట్ పాయింట్ నిరుద్యోగ సమస్య బాగా ఉందండి. నిరుద్యోగ సమస్య బాగా ఉంది. తర్వాత ఏంటంటే పేదరికం బాగా
ఇదైంది. తర్వాత తీసుకొచ్చాము పేదరికం మొత్తం నిర్మూలిస్తున్నాం అంటున్నారు కదా. అయింది అనుకున్నారు 50%. ఎందుకంటే 100% మా ప్రాసెస్ అనేది కష్టం, ఎవరికైనా కష్టమే జనరల్గాను. అదేంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈ చదువుకునేటువంటి బీటెక్ కావచ్చు, ఇంకో బీటెక్ ఎంటెక్ కావచ్చు, ఈ విద్యార్థులు ఏంటంటే మనకి ఆంధ్రాలో కాకుండా పైదానికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఐటీ కంపెనీస్ ఇక్కడ లేకపోవడం వల్ల ఇక మొత్తం తల్లిని తండ్రిని ఇక్కడ మన స్థానికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. అది కాకుండా ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంకా గవర్నమెంట్ పోస్టులు. ఇంకా అది ఏంటంటే గత 10 ఏళ్ళ నుంచి గత 7-8 ఏళ్ళుగా అసలు ఏమీ లేవు. దానివల్ల ఏంటంటే ఏం చేయాలి, డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి సమస్య అమ్మాయిల్లో ఉంది, ఇటు అబ్బాయిల్లో ఉంది. చాలా దారుణంగా ఉండే పరిస్థితి ఉందన్నమాట. కనీసం కొంచెమైనా కూడా మార్పు వస్తామని చెప్పేసి మనం చేయడం అనమాట. అది పైగా రెండోది పాయింట్ ఏంటంటే రేట్లు పెరిగిపోయాయి. రేట్లు బాగా నిత్యావసర మన సగటు మానవుడు నిత్యావసర వస్తువులు దారుణంగా పెరిగిపోయాయి. ఎందుకంటే కనీసం 25,000 లేకుండా ఏ మనిషి మినిమం కుటుంబం అంటే మధ్యతరగతి కుటుంబం 25,000 లేకుండా గడవడం చాలా అసంభవం, అసాధ్యంగా ఉంది. ఎన్ని సీట్లు వస్తాయంటారు మరి వీటికి, కూటమికి? కూటమికి అంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక 50-50 ఛాన్స్ అండి. అంటే మనకి ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా మనకి చెప్పలేము, పూర్తిగా ఇదని చెప్పలేము. కానీ మరి కూటమికి కానీ అది మరి వైఎస్ఆర్ జగన్ అది తీసుకున్నట్లయితే 50-50 ఛాన్స్ అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు మరి సిటీలో రూరల్లో పరిస్థితి ఎలా ఉందంటారు? ఏ పార్టీలు గెలుస్తాయంటారు? సిటీ అంటే మనకి కొన్ని ఏరియాలను బట్టి టీడీపీ అంటున్నారు, కొన్ని రూరల్ ఏరియాలను బట్టి దాన్ని బట్టి మనకి వైఎస్ఆర్ జగన్ అంటున్నారు. ఇక్కడ కూడా 50-50 చేస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అన్న. నమస్తే. ఏం పేరు అన్న? చంద్రశేఖర్. ఎక్కడి నుంచి? రాజమండ్రి. రూరలా లేకపోతే ఇక్కడే సిటీ? ఏం లేదన్నా, ఒక చిన్న టాస్క్ ఇస్తాను మీకు, ఛాలెంజ్ లాంటిది. సో పిక్ ఎనీ ఆఫ్ దీస్ టూ. ఇదా కెమెరా చూపించండి సార్. వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అవును. ఎందుకు అనుకుంటున్నారు అలా? ఒక రీజన్ ఏమైనా ఉందా? వైఎస్ఆర్సీపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాము అంటే మేమైతే ఆయన ద్వారా మేము లబ్ధి పొంది ఉన్నాము. చాలా వరకు కూడా లబ్ధి పొంది ఉన్నాము. పథకాలే మరి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే ఏదో మాటలు తప్ప చేతలు ఏం లేవు, అంతే. పేరుకి మాత్రం చెప్పడమే తప్ప ఏం చేతలు లేవు. సింహాన్ని ఏం పీకలేక ముగ్గురు కలిసి పోటీ చేసి చేస్తున్నారు తప్ప ఆడనైతే ఇంట్రికి కూడా పీకలేరు. జగన్ని ఇంట్రికి కూడా పీకలేరు, ఆడు ఇంట్రికి కూడా పీకలేడు. సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. ఖచ్చితంగా రావాల్సింది జగనే వస్తాడు. ఖచ్చితంగా జగనే వస్తాడు. మళ్ళీ జగనే వస్తాడు. రాజమండ్రి సిటీ రావాల్సింది రామరాజ్యమే రావాలి తప్ప రావణ రాజ్యం రాకూడదు మనకి. రావణలే. పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే సినిమాలు చేసుకునే వాళ్ళు సినిమాలు చేసుకోవాలి, రాజకీయానికి పనిచేయడు. అలా అన్న వచ్చాడు, ఏం చేశాడు? కాపులు పరువు తీశాడు. వీడొచ్చి ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పక్కా జనసేన మెంబర్ని నేను. కానీ అయ్యను ఆడికి అసలు ఓటు వేయం. ఎందుకంటే ఆడు సింగిల్గా రమ్మను ఓటేసి గెలిపిస్తాం. అంటే మొన్నటిదాకా మరి జనసేనలోనే ఉన్నారా? ఉంటాం. ఇష్టం ఆడంటే, చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి ఫ్యాన్స్ మేము. అయినా కూడా ఇప్పుడు వీడితో కలిసాడు కదా. మొంట వరకు 2014లోని రాజమండ్రిలో లాలా చెరువులోని ప్రజారాజ్యం పార్టీనప్పుడు యువరాజ్యంలో పార్టీలో ఉంటూ చంద్రబాబు నాయుడు ఒక కూనికూరి ఎదవ, ఆ ఎదవకు మాత్రం ఓట్లు వేయకండి అని చెప్పినోడు ఇప్పుడు ఆడికి ఎలా సపోర్ట్ చేస్తున్నాడు? మొంట వరకు బీజేపీ నరేంద్ర మోడీ జగనే సపోర్ట్కి ఉండేవాడు, ఇప్పుడు వీడికి ఎలా సపోర్ట్ చేస్తున్నాడు? సింహాన్ని ఏం చేయలేక అంతే. మొత్తం ముగ్గురు కలిసి కుమ్మక్కయ్యి వస్తున్నారు తప్ప ఏం చేయలేరు. రాజమండ్రి సిటీలో రూరల్లో ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ గెలవలేదు, ఈసారి మరి గెలుస్తుంది అంటారా? రాజమండ్రి అంత వెరైటీ అన్న, న్యాయానికి అంత ఏం లేదు. సిటీలో ఎవరు గెలుస్తారంటారు ఈసారి? నాకు తెలిసి ఎమ్మెల్యే కింద భర్త వస్తాడని చూస్తున్నాను. భర్త వల్లే చాలా వరకు మంచి జరిగింది. ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్స్ అని అన్నీ వచ్చినాయి అంటే రాజమండ్రి డెవలప్మెంట్ భర్తే. కంబాల చెరువు ఏంటి అన్నీ కూడా. చాలామంది ఇక్కడ ఎమ్మెల్యేలు లేరు కానీ ఇంట్లోకి వచ్చని అంటులు తోముకోవడం తప్ప దేనికి పనికిరారు వాళ్ళు, పేరుకే అంతే తప్ప ఇంకేది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్తున్నానన్న, నన్ను ఎవరో ఏం చేసినా కూడా ఏం చేసేది ఏం లేదు. నేనేమి అంత భయపడే రకానికి అన్నమాట. అందుకే మొఖం మీద చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారు, అదే రావాలని చెప్పి అనుకుంటున్నారు. ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి? ఇప్పుడు అప్పుడు 175కి 175 వచ్చినాయి కాబట్టి 151 వచ్చినాయి కాబట్టి నాకు తెలిసి ఒక 140 రావచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.